హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలన్నా మనం కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో మనం ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా, ఈవెన్ జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, C#.NET తీసుకున్నా, ఓకే, ఏ తీసుకున్నా కూడా మనం కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటివి ఏంటో, ఓకే, బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని మనం నా ఈ వీడియోస్ ఈ సిరీస్ ద్వారా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్లో SQL ఇన్ తెలుగు మరియు C#.NET వీడియోస్ ఇన్ తెలుగు సిరీస్ని కూడా నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ సిరీస్ ఏంటంటే బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకేనా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో నేను కవర్ చేయడం అయితే జరుగుతుంది. సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్గా మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఈరోజు ఏ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలనేది కాన్సెప్ట్ వైజ్గా నేనైతే రాసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో భాగంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే whenever we want to learn any programming language, we have to learn some of the basic concepts. ఓకే, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ లో ఇవ్వండి. ముఖ్యంగా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఎలా చేస్తారు, అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లో మనం ఏం చేయాలి, ఎలా చేస్తాము, ఇట్లా ప్రోగ్రామింగ్ చేయడానికి ఏమన్నా అప్రోచెస్ ఉన్నాయా, అప్రోచెస్ ఉంటే అవి ఏంటి, ఆ అప్రోచెస్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, అప్రోచెస్ వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో నీట్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఊప్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఎవరైతే నా ఈ వీడియోని చూస్తున్నారో ఈ ముందు కాన్సెప్ట్స్ నేను బేసిక్స్ ఆఫ్ C#.NET లో నేను కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ ముందు పార్ట్ ఎవరైతే మిస్ అయి ఉంటారో బేసిక్స్ నేను నా డిస్క్రిప్షన్ లో పెడతాను, నా ప్లేలిస్ట్ మొత్తం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, ముందుగా ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారండి. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ అవర్ ప్రోగ్రామ్స్ అండి. అదొక ప్రాసెస్ అండి, అదొక అప్రోచ్ అంటారు. ఓకేనా, ఈ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడానికి ఎన్ని అప్రోచెస్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ హౌ మెనీ అప్రోచెస్ ఆర్ దేర్ టు డూ ప్రోగ్రామింగ్, అంటే ప్రోగ్రామింగ్ చేయడానికి ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి అనేది ఈ స్లైడ్ అండి. ప్రోగ్రామింగ్ అప్రోచెస్ ఆర్ 2 types. One is procedural oriented approach and second one is object oriented approach. Okay, there are 2 approaches to do programming. First one is procedural oriented approach and second one is object oriented approach. Okay, ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే వాట్ ఈస్ మెన్ బై ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్ అయితే అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్, ఇన్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ మెథడ్స్. అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచెస్ లో ప్రోగ్రామ్స్ మనం ఎలా రాస్తామంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ రూపంలో మనం అయితే రాస్తాం, ఆర్ మెథడ్స్. ఇక్కడ మనకి ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ కోడ్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వీ కాల్ ఇట్ అని మనం చెప్తామండి. మెథడ్స్ అంటే విచ్ విల్ పర్ఫార్మ్ సమ్ లాజిక్. అంటే మనం ఈ కోర్సులో డెప్త్ గా వెళ్ళినప్పుడు నేను నీట్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ స్లైడ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే there are 2 approaches to do programming. First one is procedural oriented approach అంటే procedural oriented approach is a
collection of procedures or methods. A programming language which is followed by procedural oriented approach is called as ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏదైతే మనకు ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ ని ఫాలో అవుతూ చేస్తారో దాన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ లాంగ్వేజ్ అని అంటారండి. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్. ఓకేనా, ఇదండి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఇక్కడ లిమిటేషన్స్ అంటే ఏంటంటే దీని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటుండే అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే నో మాడ్యులారిటీ, నో రీయూజబిలిటీ, నో సెక్యూరిటీ. ఇవన్నీ కూడా మనకి అంటే డిసడ్వాంటేజెస్ అండి. ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ వాడడం వల్ల మనకు కలిగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో మాడ్యులారిటీ అని మనం ఎప్పుడైనా మనం కోడ్ ని చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మనం చేంజ్ చేసుకోలేము. నో రీయూజబిలిటీ, మనం రీయూజబిలిటీ చేయాలంటే రీయూజబిలిటీ చేసుకోలేము. నో సెక్యూరిటీ అనేది ఉండదండి ఎక్కడ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ లో. ఓకేనా, ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచెస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏం అప్రోచ్ వచ్చిందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అని మనకి కొత్త అప్రోచ్ అయితే వచ్చిందండి. ఇది ఎందుకండి టు ఓవర్కమ్ ద అబో లిమిటేషన్స్ ఆఫ్ న్యూ అప్రోచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, టు ఓవర్కమ్ ద అబో లిమిటేషన్స్ అంటే ఆ ప్రొసీజర్ ఓరియంటెడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అప్రోచ్ అయితే మనకి వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఫాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏ లాంగ్వేజ్ అయితే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ ని ఫాలో అవుతూ ఆ రూల్స్ అన్నిటిని ఒబే చేస్తూ ఉంటుందో ఆ లాంగ్వేజెస్ అన్నిటిని మనం ఏమన్నామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే C++, జావా, C#.NET ఇవన్నీ కూడా మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈజ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ బై వీ కెన్ ప్రొవైడ్ ద ప్రోగ్రామర్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. మనం ఎలా క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచెస్? బై క్రియేటింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఏ లాంగ్వేజ్ విచ్ విల్ ఫాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇస్ కాల్డ్ ఆల్రెడీ చెప్పానండి, ఇది మళ్ళీ రిపీట్ అయింది ఈ పాయింట్. సో ఈ స్లైడ్ లో మనం ఏం తీసుకున్నాం అంటే టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏ న్యూ అప్రోచెస్ హ్యాస్ టేక్స్ ప్లేస్. దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అన్నాం. ఓకేనా, ఇదండి ఎగ్జాంపుల్స్. అంటే మనం ఏం చెప్తాము C++, జావా, C#.NET ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనకు అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఊప్స్ ప్రిన్సిపల్ టు రికగ్నైజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రికగ్నైజ్ చేయడానికి మనకైతే కొన్ని 4 ప్రిన్సిపల్స్ ని ఓబే చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటారు దీన్ని. ఎన్క్యాప్సులేషన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్ అంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పాలిమార్ఫిజం. ఓకే, బై ఫాలోయింగ్ దీస్ 4 ప్రిన్సిపల్స్ we can say that a programming language is called object oriented programming language. Without having one principle also it is not said to be object oriented programming language. ఈ 4 ప్రిన్సిపల్స్ లో ఏ ప్రిన్సిపల్ కూడా మనకి ఒబే చేయకపోతే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనరండి. సింపుల్ గా చూడండి, if a programming language is follow the above 4 principles then the programming language is called as object oriented programming language. ఓకేనా, ఇదండి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి రివిజన్కి వస్తే ఈ క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నామంటే ముందుగా వాట్ ఈస్ ఊప్స్ అన్నానండి. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఓకే, వాట్ ఆర్ ద అప్రోచెస్ అంటే దేర్ ఆర్ 2 అప్రోచెస్. One is procedure oriented approach, second one is object oriented approach. Okay, coming to procedure oriented approach, what is meant by procedure oriented approach?
an approach which was a procedural oriented approach is a collection of procedures అన్నాం. A programming which follows procedural oriented approach is called procedural oriented language అన్నాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? C లాంగ్వేజ్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే నో మాడ్యులారిటీ, నో రీయూజబిలిటీ, నో సెక్యూరిటీ. ఓకేనా? టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ఏ న్యూ అప్రోచ్ టేక్స్ ప్లేస్. అదేంటి? మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఎగ్జాంపుల్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ వచ్చేసి C++, జావా, C#.NET, పైథాన్, ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ అండి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మేము తీసుకున్నాం. హౌ కెన్ యూ రికగ్నైజ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అంటే you have to follow 4 principles. First principle is encapsulation, second principle is abstraction, third principle is inheritance, fourth principle is polymorphism. Without having these 4 principles, a programming language cannot be set to object oriented programming. ఈ 4 principles ని ఖచ్చితంగా we have to obey. ఈ 4 principles ని మనం obey చేస్తేనే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ అంటారండి. ఈ అప్రోచెస్ తో మనం ఏం చేస్తామండి? అప్రోచెస్ తో మనం ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తాం. ఎలా డెవలప్ చేస్తాము? కన్సిస్ట్స్ ఆఫ్ క్లాసెస్. ఓకే, ఇదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇది PDF లో చెప్పడం ఇది నా ఫస్ట్ వీడియో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్ గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి.